హల్లెలూయా. 119వ కీర్తన. లేచి నిలబడదాం. 113వ వచనం నుండి 120వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119, 113వ వచనం నుండి 120వ వచనం వరకు. రమేష్ వచ్చి చదువుతారు. కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. ఉన్నారా? రండి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరి నీవు మనుష్యుల వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. చదివిన కీర్తన దేవుడు మనందరి జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ద్విమనస్సు 113వ వచనంలో ద్విమనస్కులు అనే వారిని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ద్విమనస్కులు అంటే చెప్పండి. 2 మనస్సులు కలవారు. 2 మనస్సులు అంటే మందిరంలో ఉన్నంతసేపు దేవుని కొరకు బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని పని చేయాలని, ఒక్క కూటం కూడా మానకుండా రావాలని ఆ మనసు ఉంటుంది. మెల్లగా ఆమెనని బయటికి వెళ్ళంగానే ఇవన్నీ అట్ట చెప్తారు, కానీ మనకి ఎక్కడ కుదురుతాయి? వెళ్ళగలమా ఏంటి? పాస్టర్లు అయ్యాక ఏం చెప్తారు? అయ్యే చెప్తారు. వాళ్ళ పని అది. అవి మామూలే. ఆ ఇంటం వెంటనే మనం చేసేది మనం చేయటమే అనేది ఏ మనసు? అది అక్కడొక మనసు, ఇక్కడ మనసు. ద్విమనస్సు. వాక్యం విన్నంతసేపు విశ్వాసం కలిగి ఉండడం, తర్వాత ఏదైనా సమస్య వస్తే కొంచెం అవిశ్వాసం రావడం కదా. ప్రభువా, ఇదిగో నాకు జ్వరం వచ్చింది, తగ్గించిన ఆయన, నువ్వు నా కొరకు గాయపరచబడ్డావు, నీ రక్తం ప్రోక్షించావు, సహాయం చేయి ప్రభువా, నన్ను స్వస్థపరిచిన ఆయన, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభువా, యేసు నామములో అని ప్రార్థన చేస్తావా? మళ్ళా తగ్గినట్లేదు. ఇది ఏదో చేశాం కానీ తగ్గుద్దండి ప్రార్థనకే. ఏ మనసు ఇది? అసలు కొద్దిమంది ఇక పరలోకం నుంచి ఊడిపడ్డారేమో అన్నట్టుగా ఉంటారు భక్తులు. ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం అటు వెళ్ళంగానే 4 అడుగులు. చెప్పండి, ఎంతకంటే భయంకరంగా జీవించే వాళ్ళు అన్యజనులు కూడా ఉండరేమో అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది ద్విమనస్సు. ద్విమనస్సు.
రెండు మనస్సులు. మనకేం మనసు ఉండాలి చెప్పండి? ఏక మనసు ఉండాలి. స్తోత్రం. ఒకే మనసు ఉండాలి. స్తోత్రం. 1 తిమోతి పత్రికలు అంటాడు 3:8 ద్విమనస్కులు అంటూ అక్కడ రాస్తూ ఉంది. 2 నాలుకలు గలవాళ్ళంట. అక్కడ ద్విమనస్కులు అన్న చోట నెంబర్ వేసాడు చూడండి. ఉందా? ఉందా లేదా? తీలా కొద్దిమంది ఇంకా బైబిల్ తీసారా? ఏం వచ్చిందని చెప్పా జగదీష్ నేను? ఏమన్నా? అది సంతోషం. 1 తిమోతి 3:8 తీసాభిమాన్యాలు తీస్తున్నాడా? నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నాడంట ఒక ఆయన. రెండోసారి చెప్పినా కూడా తీట్లా నువ్వు. ఇప్పుడు తీసావా? మాధవి ఒక్కొక్కటే ఎందుకు చదువుతుంది తెలుసా? ఎందుకు చదవకూడదు నేను అసలు అనిపించట్లా మీకు? మగపిల్లలకి అనిపించట్లే అసలు. అనిపించొద్దా సుధీర్? జగదీష్ అనిపించాలొద్దా? ఏం ముందే తీసేస్తుంది, నేనేం చేయను అన్నయ్య అంటావా? చదవాలొద్దా? ఆసక్తి ఉండాలి. వాక్యం తీయాలి. బైబిల్ తెచ్చింది ఎందుకోసం అండి చెప్పండి? ఆయన ఎవరో కత్తి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఇంకేం యుద్ధం? నీ మొహం యుద్ధం. కత్తి యుద్ధం చేయటానికి వాడాలా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాక? బైబిల్ తెచ్చావా? తెచ్చానండి. ఎక్కడ ఉందండి? బ్యాగ్లో ఉందండి. తీవా? తీయదండి. ఊరికడ తెచ్చుకుంటుందండి. అంతేనా? ఇక్కడ ద్విమనస్కులు అంటూ అక్కడ ఏమన్నా 2 నాలుకలు గలవారు. 2 నాలుకలు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. రకరకాల ఆలోచనలు మనుషులు. అలాంటి వారు ఉండకూడదు. మనం అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు అంటాడు, ప్రార్థన చేసేటప్పుడు అడగండి. జ్ఞానం కొదుగుంటే అడగండి. అడిగేవాడు ఏం చేయాలి? సందేహం లేకుండా అడగండి. ఒకవేళ సందేహిస్తే అటువాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అంటాడు 7వ వచనంలో. అస్థిరుడు, స్థిరం ఉండదు. 2 మనసులు ఉన్నవాడికి ఏముంటుంది? సాగమన్నాడు కానీ మావిడ ఊరుకుంటుంది ఏంటి? అట్టా చెప్తాడు. మావిడితో ఆయనకేం తెలుసు? మా ఆయన ఏంటనుకున్నాం? సింహం. సింహాన్ని ఎందుకు చేసుకున్నావు నాకు తెలియదు. మరి మనిషిని చేసుకోవద్దు, సింహాలను చేసుకోవడం ఎందుకు? తెలియలేదా? అది మనిషిని చేసుకోవాలి. కొద్దిమంది అట్ట ఈ చచ్చిపోయాక ఇట్ట పెడుతున్నారు ఏంటో మరి నాకు అర్థం కాదు. 2 దున్నపోతలను పెట్టాటు ఇటు మధ్యలో ఆయన్ని. మరి అంటే ఆయన కూడా దున్నపోతానో, మరి లేకపోతే దున్నపోతులతో బాగా వ్యవసాయం చేశాడనో, అటు పక్కన ఇటు పక్కన 2 పులులు పెట్టి మధ్యలో ఈయన ఫోటో చూశారు ఎప్పుడన్నా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు. అటు పక్కన ఇటు పక్కన 2 కోడి పుంజులు పెట్టి సిగ్గు అనిపించట్లా మనుషులకి అసలు. అటు పక్కన ఇటు పక్కన 2 ఎద్దులు పెట్టి ఏంటి అది చూసిన వాళ్ళకి ఏంటి అర్థమయ్యేది? ఏం అర్థమవుతుంది? అటు కోడి పుంజులు పందాలు వేసేవాడనా? ద్విమనస్సు మనం కలిగి ఉండడానికి వీలేదు. ఒకే మనస్సు. స్తోత్రం. ద్విమనస్కు మీకు సింపుల్ అర్థం చెప్తాను. బర్నబా అంట తనకున్న ఆస్తి అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చివర్లో. అది చూసిన అననీయ సప్యరాలు కూడా అనుకున్నారంట, మనం కూడా మనకున్న ఆస్తి అంతా, పొలం ఆస్తి అంతా వాళ్ళకి ఏముంది? పొలం ఉంది. ఆ పొలం అమ్మేసి మొత్తం తీసుకెళ్ళిపోయి మనం కూడా పెట్టేద్దాం అయ్యగారి పాదాల దగ్గర అనుకున్నారంట. పేతురు గారి పాదాల దగ్గర. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన పేతురు ఆయన 2 దోణుల నిండా చేపలు పట్టినాయి అంట. ఎంత వస్తాయి అంటారు? మామూలు ఆస్తా? 2 దోణుల నిండా మునిగిపోయా అంత 2 రాసులుగా పోసారంట. అంత చేపల్ని వదిలేసి వచ్చాడా పట్టుకొచ్చాడా? అట్లాంటివాడికి చెప్పండి, ఈ ఆస్తులు ఏముంటాయి? పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు కూడా మాకు ఇచ్చారని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటిలా అందరూ సమిష్టిగా కలిసి దేవుని పని చేస్తున్నారు. ఇద్దరు అనుకున్నారంట ఏమని? అయ్యా మనం కూడా పొలం అమ్మేద్దాం,
అవునమ్మా అమ్మేద్దాం అని ఇద్దరు అనుకున్నారంట. ఇద్దరు ఇంటికి వెళ్ళాక అనుకున్నారంట, మళ్ళీ మారిపోయింది. దీన్ని ఏమంటారు? రెండు మనస్సులు. చేసేద్దాం ఇక సేవ, ఇక సాగిపోదాం, ఇక అసలు ఒక్క మీటింగ్ కూడా అట లేదు అనుకుంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మళ్ళా అందుకే ప్రభు కూడా అన్నాడు, అయితే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్ము వేయదు, నా నోట్లోంచి ఉమ్మేస్తా అంటలా, నా నోట నుండి నిన్ను ఉమ్మేస్తా. అంటే సంఘం దేవుని శరీరం, సంఘం దేవునిలో ఉంది, కానీ తీసి బయట పారేస్తా అన్నాడు. అర్థమవుతుందా? ఇంతకే అమ్మారా అని పేతురు గారు అడిగాడు. ఏం చెప్పాలి మనోహర్? బైబిల్ ఎదురా? నువ్వెప్పుడు వచ్చారు మీటింగ్కి? ఏంట్రా? అర్థమవుతుంది మీకు? ఇంతకే అమ్మారా అన్నప్పుడు ఏం చెప్పాలి? ఇద్దరు అనుకున్నారంట ఒక మనసుతో. ఏ మనసు అది? ఇదిగో పేతురు గారి దగ్గరికి వెళ్దాం, అడిగితే కనుక ఇంత డబ్బులే వచ్చినాయి అయ్యా కదా. ఇప్పుడు ఈ కౌలు రైతులు ఉన్నారే, పంట కౌలుకి ఇచ్చిన ఆయన అడిగాడు అనుకోండి, ఎంత పండిందిరా నాయన అన్నాడు అనుకోండి, ఏం పండింది? 25 కూడా అవలా. బాగా పండిందని చెబుతారా? చెబితే ఏంటి లెక్క? కమలాకర్ గారు చెబితే ఏమంటాడు అప్పుడు రైతు? వచ్చే సంవత్సరం అంటాడు. అందుకని ఏమనాలి? అసలు ఖర్చులు కూడా అసలు ఏమి సుఖం లేదయ్యా, నేను చేయను వచ్చే సంవత్సరం, ముందే బడాయి ఏది ఊరికే పెట్టి చేసినట్టుగా. ఎంతకే అమ్మారా అంటే ఏమన్నారు వీళ్ళిద్దరు? పేతురు గారు అడుగుతాడు, మన ఇద్దరం కలిసి ఏం చెబుదాం? ఇద్దరిది వేరు వేరు మాటలు ఉండటానికి లేదు. నువ్వు 1,00,000 అని చెప్పు, నేను 1,00,000 అని చెప్తా. ₹1 అటు ఇటు నువ్వు మార్చొద్దు, నేను మార్చను. ఫస్ట్ ఏమనుకున్నారు ఇద్దరు? ఎంత వస్తే అంత కదా కదా. అయ్యా ఇదిగో ఈ స్థలం అమ్ముడు అవ్వట్లేదు, అమ్ముడైతే ఇదిగో సగం దేవునికి ఇచ్చేస్తా అనుకుంటారు కదా కొద్దిమంది. ఇదిగో అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు, ఎంత చేద్దాం అనుకున్నా దేవుని పని కొరకు, అయితే మాత్రం అయిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? మళ్ళీ నా ప్రాణం 50,000 ఏదో అప్పుడు పెచ్చదాన్ని కాబట్టి అనుకున్నా, కానీ 50,000 ఎక్కడెత్తాం? ఒక 5,000 ఇద్దాంలే, ఒక 10,000 తగ్గించి 40,000 ఇద్దాంలే. అందుకే బైబిల్ అన్నాడు, అసలు మొక్కుకోవద్దు. ఎవడు మొక్కుకోమన్నాడు నిన్ను? నీ అవసరం కొద్దీ నువ్వు మొక్కున్నావు. తర్వాత ఏంటి? అది ప్రతిష్ఠించబడిన తర్వాత దాని గురించి ఆలోచన చేసావంటే అది నీకు ఊరవుతుంది అన్నాడు. ఊరవుతుంది. అసలు ఇలా అనుకోకపోతే ఏం జరిగి ఉండేది? ముక్కు పిండి సొక్కా పట్టుకుని డబ్బులు లాక్కొచ్చేవాడు. పేతురు ఏమన్నా అడిగాడు? పేతురు ఏమన్నా నీ పొలం అమ్మేసి పట్టురా అన్నాడా? ఎవరన్నారు? వాళ్ళకే ప్రేరేపణ వచ్చింది కదా, మనకు కూడా వచ్చేస్తాయి ఇక ప్రేరేపణలు. నువ్వేంట్రా పెన్ను కొరుకుతున్నా? సరిగ్గా కూర్చోండిరా. పిల్లలు సరిగ్గా కూర్చోరు, పెద్దవాళ్ళు నేనేమన్నాం? ఏసు రక్తమే జయం. అమ్మాలని ప్రేరేపణ, కొద్దిమందికి ప్రేరేపణ వస్తుంది అయ్యారు, ప్రేరేపణ వస్తుంది. భోజనాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాను అయ్యారు. మళ్ళీ 2 రోజులు ఫోన్ చేసి, అయ్యారు ఈ పూటకే ఈసారికి బూందీ పెట్టి సరిపెట్టదు. ఎవడు పెట్టమన్నాడు? బూందీ పెట్టు, గాంధీ పెట్టు, ఏదో ఒకటి పెట్టు. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఇప్పుడు ఇక్కడంటే ప్రేరేపణ వచ్చిందంట, మీ అందరికీ భోజనాలు సిద్ధపడతా అని చెప్పేస్తాం హడావుడిగా. చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఉల్లిపాయలు 100 రూపాయలు అని అయ్యారు. అది చెప్పర్లే బయటికి, ఏదో ఉంటుంది లోపల ఆలోచన. బయటికి మాత్రం ఈ పూటకే ఈసారికి పెట్టేస్తాం, వచ్చేసారి గ్రాండ్గా పెడదాం అనుకున్నాయి గారు. వచ్చేసారికి నువ్వు పెడతావా? ఉంటావా? ఏ మనసుది చెప్పాలి? మనం ద్విమనస్సు కలిగి ఉండకూడదు. ఏ మనసు కలిగి ఉండాలి? ఏక మనస్సు, ఏక దృష్టి, ఏక భావం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట బయట యేసునాథునితో కంటి పాపనై వెలిగిపోవాలని
కంటి పాపనై వెలిగిపోవాలి. ఇంట బయట అర్థమవుతున్నా, ఓన్లీ ఇంట్లోనే కాదు, కొద్దిమంది భక్తి అంతా మందిరంలోనే, ఇక బయట ఏమి ఉండదు. అది ద్విమనస్సు. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ముగిస్తున్నాను చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను, అది మనసు శుద్ధీకరించబడాలి. ఊరికే మాటలు నేర్చుకున్న మాటలు కాదు. కొద్దిమంది భలే నేర్చుకున్న మాటలు మాట్లాడతారు, చక్కగా చాలా తెలివిగా ప్లాన్డ్గా. ఎందుకే అమ్మారా, ఎందుకే అమ్మాం, ఇద్దరు నేర్చుకున్నారు చక్కగా, లాలిచి పడిపోయారు. నేను అంటాను, ఇద్దరిలో ఒక్కళ్ళన్నా అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మనం ఏమనుకున్నావు నిన్న, ఇప్పుడేంటి, ఎందుకు వచ్చింది నీకు ఇది పిచ్చి ఆలోచన, దేవుడు లేడా మనకే, ఎందుకు ఈ 30,000 దాచుకుంటే ఏమొస్తుంది, 10,000 దాచుకుంటే ఏమొస్తుంది, మొత్తం ఇద్దాం అనుకుందాం, ఇచ్చేద్దాం అని అనని అన్న. ఏమండి ఎందుకండి, అనుకున్నాంగా ఇచ్చేద్దామండి అని ఆవిడన్నా. చెప్పరేంటమ్మా. అందుకని భర్తతో ఏకీభవించడం మంచిదే, కానీ దేవునికి వ్యతిరేకంగా ఏకీభవించడం మాకు. ఇందాడు అదే చెప్పాను, మా ఆయనండి అనమహండి. దేవుని పనికి ఆటంకపరిచే విషయంలో మీ ఆయన ఏంటి, అయ్యా నీకు వందనాలు, నేను ఈరోజు వెళ్తే నీకు, నాకు, మన పిల్లలకి ఆశీర్వాదం. ఆ శూన్య మీరాలు ఉందే వెళ్తుందంట, గాడిది గంతలు కట్టి చచ్చిపోయిన కొడుకుని వేసుకెళ్తుంది. తెలుసా మీకు, ఇది అమావాస్య కాదే, ఇది పౌర్ణమి కాదే, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా, అర్థమవుతుందా మీకు? చదవండి వచ్చును. అద్భుతమైన మాట అండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21 నుంచి చూడండి. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాడిని ఒక గాడిద నా ఎదుగు పంపము, నేను దైవజనుని వద్దకు పోయి వచ్చేదని తన పెనిమిడితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని ఎద్దుకు ఎందుకు పోవదు అని అడగగా, చెప్పండి మాట అందరూ, నేను పోవుట మంచిది. ఏం చెప్పాలి? 3 మాటలండి సింపుల్గా. నేను వెళ్ళడం మంచిది. బిడ్డ చచ్చిపోయాడు, మంచం మీద పడుకోబెట్టాను, ముసలాడు అయిపోయేవాడు, అప్పటికే పెద్ద ఆయన భర్త చచ్చిపోయేవాడు, కొడుకు చచ్చిపోయాడు ఏముంది, అప్పటికి ఎప్పుడుకో లేక పుట్టాడు. అందుకని ఏమంది, నేను వెళ్ళడం మంచిదా కదా, మందిరానికి రావడం, క్రిస్మస్ కూడానికి వెళ్ళడం మంచిదా కదా, వద్దు అన్నాడులే, ఎక్కడికి వెళ్తావు అన్నాడులే అని ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా కూర్చున్న కొడుకు దగ్గరికి వెళ్ళి, పోవటం మంచిది అన్నాడు. మంచిదంటే ఆయన ఏం చేశాడు, అసలు పంపించలేదా, గాడిది గంతలు కట్టి వెళ్ళింది. కొడుకును చెప్పండి, మీరు మాట్లాడండి. వెళ్ళింది కాబట్టి బతికాడు పిల్లాడు. ఒకవేళ మొహమాడబడి మా ఆయన ఏమంటాడో, వద్దంటాడేమో, తిడతాడేమో, కొడతాడేమో, ఎందుకు వచ్చిందిలే, ఏదైతే అదైంది అని ఇంట్లో కూర్చుంటే బతికేవాడా పిల్లాడు? ఎవరు బతికిస్తారు? మనం ఇక్కడికి వచ్చేది బిడ్డలు బ్రతకాలని, మనం ఇక్కడికి వచ్చేది బిడ్డలు దీవించబడాలని. స్తోత్రం. మనం ఇక్కడికి వచ్చేది బిడ్డలు దేవుని సేవలో వాడబడాలని, మనం ఇక్కడికి వచ్చేది బిడ్డలు అర్ధంతరంగా చచ్చిపోకూడదని. మంచిదా కాదా? అందుకని చెడు విషయంలో ఏకీభించకూడదు భర్తతో. నో అంటే నో అని చెప్పాలి. మనం ఎక్కడ ఎస్ అనాలో తెలియాలి, ఎక్కడ నో అనాలో కూడా తెలియాలి. అంతేగాని నేనండి మా ఆయన గీసిన గీత దాటనండి, మా ఆవిడ ఏం చెప్తే నేను అంతేదండి అనమాహండి. ఇద్దరిని ఇచ్చిన దేవుడు ఎందుకు వేసం అంటే సరి చేసుకోవడం కోసం. ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకళ్ళు లేపాలి, ఒకరు తప్పుదారులు వెళ్తున్నప్పుడు వాళ్ళని సరిచేసి
సరైన దారిలో తీసుకురావడం కోసమే దేవుడు వివాహ వ్యవస్థను పెట్టాడు. అంతే తప్ప ఇద్దరు కలిసి గుంటలో పడమని కాదు. ద్విమనస్కులారా నేను మిమ్మను ద్వేషించుచున్నాను అన్నాడు. ద్విమనస్సు దేవునికి అసహ్యం. అర్థమవుతుందా? ఆర్ఆర్కే మూర్తి గారు ఒక అద్భుతమైన పాట రాశారు. రెండు దారులు కలిసే చోట గండమని. రెండు కలవో. అర్థమవుతుందా? ఇటు లోకాన్ని సంతోష పెట్టాలి, ఇటు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే కుదరని పని. ఏ వ్యక్తి సిరికిని దేవునికి దాసుడిగా ఉండలేడు. అర్థమవుతుందా? రెండు ఉద్యోగాలు చేయగలరా ఒకేసారి మీరు? రెండు పడవల మీద కాళ్ళు వేసి వెళ్ళగలరా ప్రయాణం? వెళ్ళలేరు. దేవునిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో మనం స్థిరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు వచ్చినా స్థిరంగా ఉండాలి. రెండు మనసులు వద్దు. ఏంటి బాప్తీసం తీసుకుని తప్పు చేసేదేంటి అని వచ్చిందంటే అర్థం ఏంటి? ఎక్కడో అపవాది నిన్ను వేస్తున్నాడు గాలం. ఆడు చిక్కించుకుంటాకి గాలం వేస్తున్నాడు. అర్థమవుతుంది? దేవుని విషయంలో ఎక్కడా చింతపడమాకండి. బాప్తీసం తీసుకున్న విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సేవించే విషయంలో ఏం జరిగినా కంగారు పడమాకండి. ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అవిధేయత ఉంటే దాన్ని సరి చేసుకోండి తప్ప దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం కంగారు పడకూడదు. నిశ్చింతగా దేవునిలో సాగాలి. స్తోత్రం. రెండు మనసులు వద్దు. ఆమె ఏలియా అంటాడు, కర్మేలు పర్వతం మీదకి వాళ్ళందరం తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులతో అంటాడు, మీరు ఎన్నాళ్ళు ఇంకా రెండు తలంపుల మధ్యలో తడబడతారు? ఇంకెన్నాళ్ళు ఎట్లా ఉంటారు? కొంతసేపు బయలే దేవుడు అంటారు, కొంతసేపు యెహోవాయే. ఎవరో ఒకరు ఒక డెసిషన్కి వచ్చేయండి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటో మలర చేస్తున్నా ఇక్కడ కూర్చున్నాయి. యెహోవాయే దేవుడు అంటావా అక్కడే ఉండు, లేకపోతే బయలే దేవుడు అంటావా అక్కడే ఉండు. అంతేగాని కొంతసేపు బయలు దేవుడు అని. క్రిస్మస్ పండుగ చేసుకుంటానండి నేను, సంక్రాంతి పండుగ చేసుకుంటానండి. అర్థమవుతుందా? క్రిస్మస్ పండుగ కేకులు కొత్తానండి, సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలు పెడతానండి. అందరూ నాకు ఇష్టమే అండి, అందరూ నాకు సమానమే అండి. ఏంటిది ఇది? అందుకే అంటాడు పౌలు, నేను క్రీస్తును సంతోష పెట్టాలనుకున్నానా, మనుషులను సంతోష పెట్టలేను. మనుషులను సంతోష పెట్టాలనుకున్నానా, క్రీస్తును సంతోష పెట్టలేను. రెండింటి కుదరదు. మీరు బంధువుల్ని సంతోషపెట్టి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే అవ్వదు. బంధువులు ఏమంటారు? ఏమన్నా తినరా అంటారు. దేవుడు ఏమంటాడు? తింటే సస్తావు అంటాడు. అది నీకు ఊరవుతుంది అంటాడు. ఇప్పుడు మనకేంటి వచ్చిందమ్మా సావు, అందుకే మందిరానికి వెళ్ళట్లా. ఈ ఎంత అది తింటే సావు, ఇది తింటే సావు అంటారు. ఎంత ఎందుకు వచ్చింది గోల? వాళ్ళే మొక్కలు తింటా ఉంటే నేను పప్పేట తిన్నాం. ఎవరిని? రెండు మనసులు వద్దు, ఏదో ఒకటి, ఒక దానిలో స్థిరంగా ఉండాలి. స్తోత్రం. 125వ కీర్తనలు అంటాడు కదా, యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. ఎంతకాలం నిలుస్తుందంట? ఒకే స్టాండ్. స్తోత్రం. ఒకే తీర్మానం కదా. ఆ పై వచ్చిన చదవండి, 112వ వచనం, 112వ వచనం, 119వ కీర్తన. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును లోపరుచుకొంచున్నాను. ఇది తుది వరకు నిలిచే. ఎంతవరకు అంటే ఇది? తుది వరకు. నా హృదయాన్ని, నా మనస్సును లోపరుచుకుంటున్నా. దేనికోసం? నీ ఆజ్ఞలను గైకొని నిమిత్తమై. అంతే, నీ ఆజ్ఞ గైకుంటాను తప్ప అటు ఇటు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు. రెండు మనసులు వద్దు, ఒకే మనసు, ఒకే బాట, ఒకే మార్గం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, ఒకటే. రెండొద్దు, అటు కొంచెం ఇటు కొంచెం, అటు సగం ఇటు సగం, అట్లా వద్దు. సంపూర్తిగా ప్రభువులో సాగండి. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. హల్లెలూయా.